డయాబెటిస్. డయాబెటిస్ అనేది చాలా ఒక రకంగా డేంజరస్ డిసీజ్. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ లాగా ఇది ఉట్టి ప్రెషర్ కాదు, ఉట్టి షుగర్ కాదు ఇది డయాబెటిస్ అనేది. చాలా కారణాల మూలాన ఒక రకమైన డిసీజ్ ఏర్పడితే మనం దాన్ని షుగర్తో డిటెక్ట్ చేస్తున్నాం. సో డయాబెటిస్ కంట్రోల్ చేస్తే హార్ట్ అటాక్స్ ఏమి డైరెక్ట్లీ తగ్గవు. సో మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటారు, మైక్రోవాస్కులర్ అంటారు. మ్యాక్రో అంటే హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఈ కాళ్ళ రక్తనాళాల్లో బ్లాక్స్ తయారవటం, అవి మీరు డయాబెటిస్ కంట్రోల్ చేసినా అంతేం తగ్గవు. మైక్రోవాస్కులర్ తగ్గుతాయి అంటే కంటి ప్రాబ్లమ్స్, కిడ్నీస్ ప్రాబ్లమ్స్, నరాల ప్రాబ్లమ్లు అవి తగ్గుతాయి. సో డయాబెటిస్ ఉన్నవాళ్ళు హార్ట్ అటాక్స్ తగ్గించుకోవాలంటే నంబర్ 1 అసలు డయాబెటిస్ రాకుండా చూసుకోవాలి. నెంబర్ 2, డయాబెటిస్ వచ్చిన తర్వాత చాలామంది దాన్ని ఎంతో కొంత రివర్స్ చేయగలరు. రివర్స్ అంటే శాంతం రాకుండా కాదు, మళ్ళీ డయాబెటిస్ రావడానికి ఒక 10 years దాన్ని పుష్ చేయగలరు రాకుండా. దీన్ని ఈ మధ్య రివర్సల్ అంటున్నారు. థర్డ్ థింగ్, డయాబెటిస్ మీకు ఏ రోజు నుంచి ఉందో ఆ రోజు నుంచి మీరు స్టాటిన్స్ అనే ట్యాబ్లెట్స్ వాడాలి. మీ కొలెస్ట్రాల్ ఎంత తక్కువ ఉన్నా ఆ బేస్ లైన్ కొలెస్ట్రాల్ని ఒక 50% తగ్గించాలి. ఈ డయాబెటీస్తో పాటు వేరే ప్రాబ్లమ్స్, మీకు బ్లడ్ ప్రెషరు, ఫ్యామిలీ హిస్టరీ అలా ఉన్నాయి అనుకోండి, రిస్క్ ఎక్కువ కాబట్టి ఆస్పిరిన్ లాంటి ట్యాబ్లెట్ వాడచ్చు. లేకపోతే స్టాటిన్ అనే ట్యాబ్లెట్ మాత్రం ప్రతి డయాబెటిక్ కూడా, అన్లెస్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆర్ వెరీ లో, 90% ఆఫ్ డయాబెటిక్స్ హ్యావ్ టు యూజ్ స్టాటిన్స్ ఫ్రమ్ ద డే. మీకు ఏ రోజు నుంచి షుగర్ ఉందని తెలిస్తే ఆ రోజు నుంచి వాడాలి. మీకు ఆల్రెడీ అక్కడ గుండె రక్తనాళాల లోపల ఈ కొలెస్ట్రాల్ మీకు ఎక్కువ లేకపోవచ్చు, కానీ షుగర్ మూలాన, డయాబెటిస్ మూలాన, షుగర్ కాదు డయాబెటిస్ మూలాన ఈ కొలెస్ట్రాల్ అక్కడ పెరిగిపోయే టెండెన్సీ 4-5 రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముందు నుంచినే ఆ కొలెస్ట్రాల్ తగ్గిస్తే ఆ డయాబెటిస్ ఉన్నా సరే అక్కడ పెరిగిపోవడం చాలా తగ్గిపోతుంది. సో తక్కువ వయసు నుంచినే, మీకు ఎప్పటి నుంచి డయాబెటిస్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచినే ఈ ట్యాబ్లెట్స్ లైఫ్ లాంగ్ వాడాలి. వాడితే ఏంటంటే బాగా హార్ట్ అటాక్స్ అనేవి బాగా తగ్గుతాయి. ఈ మధ్య స్టడీస్ స్కాండినేవియా అలాంటి చోట ఒకప్పుడు ఏమనేవాళ్ళంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఒక 6 to 10 years లైఫ్ స్పాన్ తక్కువ, వాళ్ళకి హార్ట్ అటాక్స్ 4 రెట్లు ఎక్కువ, అవన్నీ ఉండేవి, ఆ స్టాటిస్టిక్స్ ఉండేవి. ఈ మధ్య స్కాండినేవియన్ స్టడీస్ నుంచి వాళ్ళు చూసింది ఏంటంటే పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేశారనుకోండి, ఎక్సర్సైజు, డైటు, మెంటల్ రిలాక్సేషను, అలాగే స్టాటిన్స్ లాంటి ట్యాబ్లెట్స్ వాడటం, కొలెస్ట్రాల్ బాగా తగ్గించుకోవడం చేస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, నాన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లైఫ్ స్పాన్ కానీ కాంప్లికేషన్స్లో తేడా ఆల్మోస్ట్ ఏమి ఉంటల్లా. సో దిస్ ఈజ్ ఎ గోల్డెన్ న్యూస్ ఫర్ అస్.